భారతదేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి. కాని ఒక ఆలయం మాత్రం ఇప్పటికీ పెద్ద రహస్యంగా ఉంది. ఈ ఆలయంలో ఒక భారీ అయస్కాంతం ఉండేదని అంటారు. ఆ అయస్కాంతం కారణంగా సముద్రంలో వెళ్తున్న నౌకల దిక్సూచి పనిచేయలేదని కథలు చెబుతాయి. మరికొందరు ఆ ఆలయంలోని ప్రధాన విగ్రహం గాల్లో తేలేదని కూడా అంటారు. ఇది నిజమా లేక కేవలం కథలా? ఇది కోనార్క్ సన్ టెంపుల్ అసలు రహస్యం. ఈ ఆలయం ఒడిషాలో ఉంది. బే ఆఫ్ బెంగాల్ తీరానికి దగ్గరగా ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. 13వ శతాబ్దంలో నరసింహదేవ I ఈ ఆలయాన్ని నిర్మించాడు. అతను ఈస్టర్న్ గంగా డైనస్టీ రాజు. ఈ ఆలయం సూర్యదేవుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం సాధారణ దేవాలయం కాదు. ఇది భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. 24 భారీ చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు ఉన్నాయి. ఇది సూర్యుని రథాన్ని సూచిస్తుంది. ఈ 24 చక్రాలు కేవలం అలంకరణ కాదు. కొంతమంది ఇవి సండయల్లా పనిచేస్తాయని చెబుతారు. సమయం తెలుసుకోవచ్చని అంటారు. వేలాది కళాకారులు, శిల్పులు, ఇంజనీర్లు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. ప్రతి శిల్పం అద్భుతంగా చెక్కబడింది. పూర్వకాలంలో ఈ ఆలయం సముద్రానికి చాలా దగ్గరగా ఉండేది. విదేశీ నావికులు దీన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. ఇప్పుడు అత్యంత ప్రసిద్ధ కథ. ఆలయం పైభాగంలో భారీ అయస్కాంతం ఉండేదని చెబుతారు. దాని ప్రభావంతో నౌకల కంపాస్లు పనిచేయలేదని అంటారు. చరిత్రకారుల ప్రకారం ఈ కథకు బలమైన ఆధారాలు లేవు. ఇది ఎక్కువగా స్థానిక కథలలో కనిపిస్తోంది. ఖచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. మరో కథ ప్రకారం ప్రధాన విగ్రహం గాల్లో తేలేదట. పై అయస్కాంతం, కింద అయస్కాంతం, మధ్యలో విగ్రహం ఉండేదని అంటారు. ఈ కథకు కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు. కాని ఈ కథలు ఆలయ రహస్యాన్ని మరింత పెంచాయి. అత్యంత పెద్ద ప్రశ్న ఇదే: ఇంత గొప్ప ఆలయం ఎందుకు ధ్వంసమైంది? కొంతమంది చరిత్రకారులు కాలపహాడ్ దాడి కారణమని చెబుతారు. మరికొందరు సముద్రగాలులు, కాల ప్రభావం, నిర్మాణ బలహీనతల కారణమని అంటారు. కాలక్రమంలో ప్రధాన భాగం కూలిపోయింది. ఇప్పుడున్నది కూడా పూర్తి ఆలయం కాదు. బ్రిటిష్ కాలంలో ఆలయ సంరక్షణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి శిల్పాలు సంగీతం, జీవితం, యుద్ధం, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తరువాత ఈ ఆలయానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది. యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అయస్కాంత కథ నిజమో కాదో తెలియదు. కాని ఈ ఆలయం మాత్రం నిజమైన అద్భుతం. కథలు నిజం కావచ్చు, లేక కేవలం పురాణాలు కావచ్చు. కాని కోనార్క్ సన్ టెంపుల్ భారత ప్రతిభకు గొప్ప ఉదాహరణ. ఇంకా ఇలాంటి భారత రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.